ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి తాగండి, ఏం చేసుకుంటారో చేయండి. ఇవాళ 31వ తారీఖు డిసెంబర్ 2024. తాగడం అన్నది తప్పని నేనైతే చెప్పను, బట్ ఏదైతే తాగుతారో ఇంట్లో కూర్చొని తాగండి. ఎందుకంటే మీకోసం మీ పిల్లలు, మీ ఫ్యామిలీస్, మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో రోడ్డు మీద తాగడమా, ఫ్రెండ్స్తో తాగడమా? దయచేసి ఫ్రెండ్స్తో తాగిన ఇంటి దగ్గర తాగండి, లేదా మీ ఇంటి దగ్గర, లేకపోతే ఎక్కడైనా తాగండి. తాగడం వదలని వాళ్ళు, కానీ దయచేసి రోడ్ల మీద తాగి రాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో యాక్సిడెంట్లు, మనం ఎంత జాగ్రత్త వెళ్తున్నా ఖచ్చితంగా ఏరేవాడు జాగ్రత్త వస్తాడని గ్యారెంటీ లేదు. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు టేక్ కేర్. బికాజ్ ఎందుకంటే టుడే లైఫ్ ఒక్కసారి దెబ్బ తగిలింది ఆ బాడీ మీద, వాడు ఎంత మంచి ఆరోగ్యవంతుడైనా కూడా ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే ఆ తగిలే దెబ్బ శరీరానికి ప్లస్ మానసికంగా, శారీరకంగా జీవితాంతం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని ఏ పనైనా చేయండి. అలాగే కుటుంబాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు తాగి ఎంజాయ్ చేయడం అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేయడమే కాకుండా కుటుంబాన్ని బాధపడే క్షణాలు దయచేసి తేకండి. యాక్సిడెంట్స్ చెప్పి రావు, ఆ ఒక్క క్షణం జీవితాంతం బాధపడుతుంటుంది. సో ఫ్రెండ్స్, మీకోసం మీ పిల్లలు, చిన్న చిన్న బుడ్డి పిల్లలు, మీ భార్యలు మంచిగా రెడీ అయ్యి మా హస్బెండ్ వస్తారని ఎదురు చూస్తుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ వీడియో చేయడానికి అసలు నేను మెసేజ్ అన్నదాన్ని చాలా దూరం ఉంటాను, ఎవరికి మెసేజ్ ఇవ్వాలని అనుకోను. బట్ ఇది ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, చాలామంది నేను చూస్తున్నా యువత, ఈ రోజులో యువత తాగుడికి బానిస అయిపోయింది. ఆ బానిసత్వం కూడా ఎలా అయిపోయారంటే, వెనక తల్లి తండ్రులు ఎవరు చూడట్లేదు, ఆ విధంగా తయారవుతారు. ఎందుకంటే ఏ మర్యాద అయినా, రెస్పెక్ట్ అయినా, ఈ ఫ్యామిలీ అయినా, ఈ దేశమైనా, కుటుంబమైనా బాగుంటేనే, ఇవాళ కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది. మీరు బాగుండాలి. యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. తాగండి. మీ తాగడం అనేది మన ఈ రోజులో ఫారెన్లో కానీ బయట దేశాల్లో కూడా తాగుతున్నారు, దాన్ని తప్పనట్లే. బట్ తాగడం ఎలా ఉండాలన్నదే నా పాయింట్. తాగడం అనేది మనం జీవితంలో ఒక పార్ట్ అయినట్టు ఉండకుండా ఎప్పుడో ఒకసారి సరదాగా తాగితే ఏం నష్టం లేదు. అలా అని చెప్పి ఎవరో తాగుతున్నారు మనం తాగాలని నేను చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దయచేసి తాగినా కూడా కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న మాట చెప్తున్నా, ఏ కమ్యూనిటీలో కూడా, ఏ రిలీజియన్లో కూడా న్యూ ఇయర్ చేయడం ఉండదు. ఈవెన్ మీరు క్రిస్టియన్స్ తీసుకోండి, క్రిస్టియన్స్ డిసెంబర్ 31 రోజు ప్రేయర్ చేస్తుంటారు చర్చిస్లో. అలాగే ముస్లిం చూసుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్తో గడుపుతూ తాగడాలు ఉండవు. ఒక హిందువులే ఇట్లా అవ్వడం కొంచెం దురదృష్టకరం. ఏ కుటుంబంలో, ఏ దేశంలో ఈ కల్చర్ ఎక్కడి నుండి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ 31 ఇదని, 31 అయితే ఏంది, రేపు బతుకమ్మ మనం కుటుంబాలు, మన బాధలు ఎప్పుడు అవే ఉంటాయి. అదే పెళ్ళం, అదే పిల్లలు, అదే తల్లిదండ్రులు. మారుతాయా? క్యాలెండరు మార్చి క్యాలెండర్ పెడతాం అంతే, ఏం మారదు. కానీ మీరు ఏదేదో ఊహించుకొని తాగి వచ్చి రేపు నుండి మారిపోదాం, ఎల్లుండి నుండి మారిపోవడం అన్నది ఎప్పుడు జరగదు. ఏ మనిషి కూడా మారుతాడని నేను నమ్మను. మారితే ఇంకా చాలా మంచిది. కానీ తాగుడుకి ఎవరైతే ఉంటారో, నేను అనేది ఒకటే, తాగండి. రేపు నుండి తాగనంటే మంచి ఆలోచన, హ్యావ్ టు యాక్సెప్ట్ ఆన్ దట్. బట్ ఆ తాగడం కూడా ఏంటంటే, నలుగురికి పిల్లలు, ఇప్పుడు మీరు తాగి ఇంటికి వచ్చి ఏమైనా యాక్సిడెంట్ జరిగి కాళ్ళు చేతులు పోతే స్వాస్థ్యంగా అంగవైకల్యం అవుతారు. ఎవరు చేస్తారు మీకు సర్వీసు? భార్యలు చేస్తారనుకుంటున్నారా? చేయరండి, భార్యలు చేయరు. ఈ రోజుల్లో ఆధునిక కాలంలో భార్యలు ఎలా ఉన్నారో నేను చూస్తున్నాం, స్వయంగా బయట సొసైటీలో కూడా చూస్తున్నాం. అప్పుడు ఉన్నట్టు ఆ కాలం మన తల్లిదండ్రులు, మన ముత్తాతలు, ఆ రోజుల్లో ఉన్న లేడీస్లు ఇప్పుడు లేరు. అలా అని వాళ్ళని తప్పు పట్టట్లే, వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉన్న కమిట్మెంట్స్, వాళ్ళ ఆలోచనలు లేరు ఉంటాయి ఆడవాళ్ళది. వాళ్ళ ముందు చీప్ అవ్వకండి, వాళ్ళ ముందు చీప్ అయ్యి మీ జీవితాలు పాటు చేసుకోకండి. ఎవ్వరు సర్వీస్ చేయరు, ఎవ్వరు చేయరు. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. మనకు మనమే గురువు, మనకు మనమే దైవం, మనకు మనమే సపోర్టింగ్ ఆన్ దట్. ఎవరు సపోర్ట్ ఉండరు, ఎవరు ఇండి ఉండదు. తాగడం ఒక్కొక్కరు అయితే ఫుల్ బాటిల్ తాగుతుంటారు. ఎందుకు తాగుతున్నారో వాళ్ళకే తెలియదు. ఏమొస్తుంది చెప్పండి? ఆ లీవర్స్ డ్యామేజ్ అయ్యి మొత్తం ప్రాణాలు పోతాయి. చూడట్లేదా? దౌర్భాగ్యం ఇది. ఈ మిగిలిన సొసైటీలో ఎవరికి లేదు ఇది. ఏదో ఫారెన్ కల్చర్, ఫారెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కావాల్సినంత డబ్బు సంపాదించుకొని కూర్చొని తాగుతారు వాళ్ళు. మనం మొత్తం కష్టాల్లో ఉన్నాం. మన దేశంలో ఉన్న ప్రతి యువత ఇలా కష్టపడుతున్నారు. మీరు కష్టపడడం వల్లే దేశం ముందు ఇదవుతుంది.
కానీ ఇలా తాగకుండా రోడ్ల వెంట తిరిగి యాక్సిడెంట్లు, ఆ సౌండ్లు నేనైతే రోడ్ల మీద చూస్తే భయం అనిపిస్తుంది. ఒక్కొక్క వెహికల్ ఎట్లా వస్తాయంటే ఆ సౌండ్ బాక్స్ పెట్టినట్టు పెట్టుకుంటారు మన బండ్లకు, బుల్లెట్ బండ్లకు. ఏమొస్తుందో ఆ దేవుడికి తెలుసు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏందో తెలియదు. కానీ ఒకసారి థింక్ చేయండి, మీరు చేస్తున్న పని ఎంతవరకు సబాబు అన్నది. న్యూ ఇయర్ నైట్ 2, 3 వరకు పడుకోకుండా సెలబ్రేట్ అంటే ఏంది? అంతకైతే బాణసంచ కాల్చండి, పిల్లలతో కూర్చొని ఖబర్లు చెప్పండి, లేదు అంటే కుటుంబం ఫ్యామిలీతో గడపండి, మీ మిస్సెస్తో గడపండి, మీ నాన్నగారితో గడుపుకోండి. ఏముంది డాడీ, రేపు నుండి మనం ఈ పని చేద్దాం డాడీ, కొత్త సంవత్సరం వస్తుంది, ఒక మంచి ఆలోచనతో ముందు వెళ్దాం, ఈ జీవితాన్ని ఇంకా మనం ఏం చేయగలం, ఈ కుటుంబం కోసం మనం ఏ త్యాగం చేయగలం, నా భార్య ఏం త్యాగం చేస్తుంది, నా కూతురు కొడుకులకు నేను ఏ టార్గెట్ పెట్టాలి. మీ ఇంటికి మీరే డ్రైవర్, భార్య కేవలం కండక్టర్. అది గుర్తుపెట్టుకోండి. కండక్టర్తో బస్సు నడవదండి. కండక్టర్ ఉండడం వల్ల బస్సుకి ఏదో అవుతుందని ఏమి ఉండదండి. నేను అనేది ఏంటంటే ఈ రోజులో ఇంకా చెప్పాలంటే బస్సు డ్రైవర్లే కండక్టర్ అవుతున్నారు. చూస్తున్నారుగా బస్సులో ఆడదాని రోల్ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఆడవాళ్ళు రోల్లో మనకు హెల్ప్ చేసినట్టు ఈరోజు లేడీస్ చాలా తక్కువ ఉన్నారు. అయినప్పుడు కొంతమంది దేవతలాగా ఉన్నారు, చేస్తున్నారు, కుటుంబాన్ని ముందు నడిపిస్తున్నారు, నడిపించి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు చూపిస్తున్నారు. నేను అనేది ఏంటంటే మీ కుటుంబంతో గడపండి, మీ కుటుంబంతో తిరిగి వెళ్ళండి, పిల్లలతో గడపండి, రెస్టారెంట్కి వెళ్ళండి, తినేసి రండి, ఫ్యామిలీతో గడపండి. ఎస్, సిక్కుల్లో లేదు, ముస్లింలో లేదు, క్రిస్టియన్లు లేదు. క్రిస్టియన్ వాళ్ళు నైట్ అంతా ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటారు. అదే December 31 రోజు. సరే, దేవుడు ఉన్నాడో లేదో అవన్నీ పక్కన వదిలిపెడితే వాడు కూర్చొని పొద్దున్నుండి అదే పనిలో ఆ దేవుడి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మనం కనీసం అట్లా చేయట్లే. హిందూ సాంప్రదాయాలని మంటగలిసిపోతున్నాయి. మాట్లాడితే తాగడం ఏముంటుంది అది దాంట్లో, అది నిల్వ చేయడం కోసం దాంట్లో ఏదేదో కలుపుతారు కెమికల్స్. ఆరోగ్యం ఏమవుతుంది? ఎవ్వడు పట్టించుకోడు. ఇవాళ తాగినోడు నీ వెనక వస్తాడా? 10 రూపాయలు అడుగుతావా? ఇస్తాడు ఆడు. ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఉంటే వండుతా అంటారు, లేకపోతే వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆడవాళ్ళ నోరు గురించి తెలుసు కదా మీకు. మరి ఎందుకు మనకు తాగడం? ఇది నా వ్యూవర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను, దయచేసి ఈ గ్రూప్స్లో ఉన్నవాళ్ళు కానీ నేను ఎవరికైతే సర్క్యులేట్ చేస్తుంటానో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్లాట్ల మీద చేయండి. నేను చెప్పేది ఇలాంటివి ఉంటాయని చెప్పి నన్ను తిట్టుకోకండి. ఇది ఏదైనా చెప్తున్నా, ఏ భార్య కూడా మీకు సంతృప్తిపరచదు, ఏ పిల్లలు కూడా మీరు సంతృప్తిపరచరు. మన జీవితం, మగవాళ్ళ జీవితం జీవితాంతం చేయాల్సిందే, అంతే. ఎవరిని ఏమి అనుకుని ఏం లాభం? ఏ కుటుంబాలు ఉన్నాయి కనుక? మా అన్న చేస్తాడు, మా తమ్ముడు, ఎవడు చేయడు, ఎవరిది వాడే చూసుకుంటాడు. వాళ్ళ తప్పని కూడా చెప్పలేం. సమాజంలో వాళ్ళు బతకాలి. తాగి 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 రోడ్ల మీద, రేపు చూడండి పేపరు, ఈనాడు పేపర్ చూడాలంటే భయం అనిపిస్తుంది. అన్ని యాక్సిడెంట్లు రేపు. అంత అవసరమే ఉంది చెప్పండి తాగడం? పోని తాగారు, ఏదో కొంచెం లిమిట్గా తాక్కొని పడుకుంటూ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్. మీకోసం మీ కుటుంబాలు ఇంటి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందని నేను భావించట్లేదు. ఎవరు చూడరండి, నీ వెనక కుటుంబం ఉంది, మీ పెళ్ళం పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తుంటారు, మన అక్క చెల్లెలు సోదరులు, మన తోబుట్టులు అంతా మన కోసం వెయిట్ చేస్తుంటారు. మనం కూర్చొని తాకుండా మన ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలంటే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. మన ఎంజాయ్మెంట్ కోసం వేరే వాళ్ళు బాధపడవద్దు. అది ఎంజాయ్మెంట్ కూడా అవ్వదు. అది నేను అడవిలో పోయి నిప్పు పెట్టుకుంటా నా ఇష్టం అంటే ఫ్రీడమ్ అంటే ఏంది? ఇది కాదు కదా ఫ్రీడమ్. నేను పోయి అక్కడ మంట పెట్టుకుంటా నా ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అన్నది సమాజంలో మనకు ఒక అర్థం ఇచ్చేటట్టు ఉంటేనే దాన్ని ఫ్రీడమ్ అంటారు. మన ఫ్రీడమ్ వేరే వాడికి ఇబ్బంది పెట్టి ఇవ్వకూడదు కదా. సో ఫ్రెండ్స్, నా మాట కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఒకటే, మీరంతా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ, మీ ఆర్కే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.